సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క షష్ఠి రోజు నాడు గాని, బహుళ షష్ఠి రోజు నాడు గాని, మనం కావడి ఉత్సవం అని వింటూ ఉంటాం. కావడి ఉత్సవం అంటే ఏమిటి? సాధారణంగా కావడి మన పల్లెటూర్లలో కావడి మోస్తారు. అంటే ఒక పెద్ద ఈటెని తీసుకొని, లేదా ఒక పెద్ద బద్ద లాంటిది తీసుకొని, దానికి ఎదర, వెనకాల కుండల్ని గాని, కడవల్ని గాని తగిలించి, బరువులు మోసుకుంటూ ఒక చోట నుంచి మరొక చోటకి ఆ వస్తువుల్ని కావచ్చు, ఆ నీటిని కావచ్చు తీసుకువెళ్ళడమే. అయితే ఇదే రకమైనటువంటి విధానాన్ని సుబ్రహ్మణ్యారాధనలో కూడా చేస్తుంటారు. అది ఎందుకు అంటే సుబ్రహ్మణ్యుడు సర్వసైన్యాధిపతి. ఆయన సమస్తమైనటువంటి దేవతలకు, సమస్త గణాలకు కూడా అధిపతి. అందుచేతను ఎవరైతే ఈ కావడిని మోసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మొరబెట్టుకుంటారో వారు మోసుకు వెళ్ళేది కావడి గాదు. కావడిలో ఉన్నటువంటి పాత్రల్లో వారి యొక్క కోరికలు గాని, లేదా వారి యొక్క ఐహికపరమైనటువంటి వాంఛలు గాని, ఆ బరువులను తొలగించి తామనుకున్నటువంటి కోరికలను నెరవేర్చడం కోసమని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరంగా ఈ కావడి ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. తమ కోరికల్ని పూర్తి స్థాయిలో తీర్చేటువంటి సుబ్రహ్మణ్యుడికి ప్రీతికరంగా చేసేది ఈ కావడి ఉత్సవం. దీన్ని ప్రధానంగా మనము అరుపడేవీడు అని అంటూ ఉంటారు. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ప్రధానమైన 6 క్షేత్రాలు. తిరుచెందూరు కావచ్చు, పళని కావచ్చు, తిరుత్తని కావచ్చు, స్వామిమలై కావచ్చు, తిరుప్పురగుండ్రం కావచ్చు, పళముదిరి చోళై కావచ్చు. ఈ ప్రకారంగా ఈ 6 ప్రాంతాలలో సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేకించి ఆ షష్ఠి తిథితో సంబంధం లేకుండా చేసేటువంటిది ఈ కావడి ఉత్సవం. ఇది ప్రస్తుతం మన తెలుగునాట కూడా ప్రత్యేక సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క తిథుల యందు, అంటే స్కంద షష్ఠి గాని, సుబ్రహ్మణ్య షష్ఠి గాని, లేదా శుద్ధ షష్ఠి రోజు నాడు గాని కావడి ఉత్సవాలు నిర్వహించడము, ఆ భక్తులు తమ యొక్క కోరికలను నెరవేర్చుకోవడం కోసమని సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆ కావడులను తీసుకువెళ్ళడము, అందులో పాలు గాని, జలం గాని తీసుకెళ్లి స్వామివారికి సమర్పణ చేయడంతో తమ యొక్క కోరికలు నెరవేరుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదని, తమ కోరికలు తీరుతాయి అని భావించి స్వామివారికి చేసే ఒక బృహత్ కార్యక్రమంగా దీనిని పరిగణించవచ్చు.